మొత్తానికి అనుకున్నదే జరిగింది. కొత్తగా ఏం లేదు సినిమాలో. మెయిన్‌గా సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు. నేను ఈ సినిమాను చూడడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ చందు మొండేటి చెప్పిన స్టేట్మెంట్. ఏంటంటే, ఈ సినిమాను ఎవ్వరు చూసినా చూడకపోయినా లవర్స్ మాత్రం డెఫినిట్‌గా 2 టైమ్స్ చూస్తారు అని. మనకు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా లవర్ ఎమోషన్‌కే గట్టిగా స్టిక్ అయ్యి ఉంటాం. బట్ ఇది సినిమాలో మిస్ అయింది అని చెప్తున్నా. అసలు ఇలా ఎందుకు చెప్తున్నాను? సినిమా చూడొచ్చా లేదా? సినిమా బాగుందా లేదా? నాగ చైతన్య ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడా లేదా అనే విషయాలు ఇన్ డెప్త్ రివ్యూలో అయితే తెలుసుకుందాం. అలాగే తండేల్ మూవీ యొక్క డే వైస్ కలెక్షన్స్ వీడియో కూడా నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్‌ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇన్ డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికొస్తే రాజు, సత్య చిన్నప్పటి నుంచే లవ్ చేసుకుంటారు. మన హీరో రాజు అదే నాగ చైతన్య ఫిషర్ మ్యాన్స్ అందరికీ తండేల్ అన్నమాట. తండేల్ అంటే లీడర్ అనే అర్థం. తరువాత సమ్ రీజన్స్ వల్ల హీరోని వేటకి వెళ్ళొద్దు అని చెప్తుంది. అయినా వినకుండా వెళ్ళిన హీరోకి ఎటువంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి, వాటిని హీరో ఎలా ఫేస్ చేశాడు, హీరో లాస్ట్‌కి కలిసారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. స్టోరీ లైన్ చాలా చిన్నదైనా ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ బానే ఉంటాయి. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీని ముందుకు నడిపించడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారు అనిపిస్తుంది. 1, 2 సీన్స్ బాగా ఎమోషనల్ అవుతాం. బట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ నో యూజ్. ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. అలాగే సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లోనే వాడేశారు. అంటే ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ ఇక్కడే సరిపెట్టేశారనమాట. సెకండ్ హాఫ్‌లో కూడా ప్యాట్రియాటిజంని ఇంకా బాగా చూపించొచ్చు అనిపిస్తుంది. ఐ మీన్ ఆడియన్స్‌కి చూస్తున్నంత సేపు ఓకే అని అనిపిస్తుంది తప్ప హై ఇచ్చే మూమెంట్స్ అసలు ఉండవు, లేవు కూడా. ఇందులో ఏదైనా కొత్తగా చెప్పుకోవడానికి ఉందంటే తమిళ్ నుండి ఒక యాక్టర్‌ని తీసుకొచ్చారు. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఐ థింక్ ఇది డైరెక్ట్‌గా తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. చాలా బాగా చేశారు. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే నాగ చైతన్య అయితే ఎక్సలెంట్. మిగతా సినిమాలకు, ఈ సినిమాలకు కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించింది. ప్రాణం కూడా పెట్టేశాడు. ఇక సాయి పల్లవి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా తక్కువే. అండ్ మిగతా యాక్టర్స్ కూడా తనకున్న నిడివిలో చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. ఇక బీజీఎం విషయానికొస్తే ఓకే. డీఎస్‌పీ బాగానే కొట్టాడు. ఉన్న 2, 3 బీజీఎమ్స్‌ని రిపీటెడ్ మోడ్‌లో పెట్టినట్టు ఉంటుంది. ఎంతసేపు చూసినా ఆ 2, 3 బీజీఎమ్సే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. అండ్ మెయిన్‌లీ సినిమాలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా ఉండుద్ది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక సినిమా చూడొచ్చా లేదా అని అంటే యెస్, డెఫినైట్‌లీ వన్ టైమ్ వాచ్ అని చెప్తా. సో, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ తండేల్ మూవీ. ఇన్ కేస్ ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళలో సినిమా చూసిన వాళ్ళుంటే సినిమా మీకు ఎలా నచ్చిందనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే తండేల్ మూవీ డే వైస్ కలెక్షన్స్ కూడా నేను వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.